సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్ మ్యాజికల్ ప్రాఫిట్. సో ఇక్కడ చాలా మందికి నేను చెప్తున్నాను కదా, ట్రేడ్ చేయాలని ఉత్సాహం ఉంటుంది, కానీ సార్ ఎలా చేయాలి, ఒక సెటప్ ఉండదు, ఒక ఇండికేటర్ ఉండదు. ఇండికేటర్లు చాలా చూసారు మీరు, బై సెల్ అవి ఎప్పుడు ఫ్లాప్ అవుతూనే ఉంటాయి. కానీ ఒక రైట్ ఇండికేటర్, మనకి ఇండికేటర్ కాదు సెటప్, నేను ఈ సెటప్ని ఆల్రెడీ చాలా మందికి చూపించాను. ఇప్పుడు సెటప్ని ఇంకా ఈజీ అవ్వడానికి ఒక కలర్ ఫార్మేషన్ తీసుకొచ్చాను, సో దట్ వాళ్ళకి ఇంకా ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఈ సెటప్ ఆల్రెడీ అందరూ చాలా మంది పర్చేస్ చేశారు, వాడుతున్నారు. ఇది నేను 8 ఇయర్స్ నుంచి సెటప్ అనమాట. సో ఫస్ట్ ఎలా ఉండిందంటే మనకి ఇలా ఉండింది సెటప్. నిన్నటి వరకు సెటప్ ఇలానే ఉండింది. చాలా మంది డెమో ట్రేడ్స్ కూడా చూసారు కదా. సో ఇది మన సెటప్ అన్నమాట, రోజు మనం ట్రేడ్ చేసే సెటప్. ఓకే, కానీ ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ లో పనిచేస్తుంది. ఏ టైంలో పనిచేస్తుంది? 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మాత్రమే పనిచేస్తుంది. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో పనిచేస్తుంది. సార్ 1 మినిట్ టైం ఫ్రేమ్ మనం ఏం చేయొచ్చు? స్కాల్పింగ్ చేయొచ్చు. స్కాల్పింగ్ చేయొచ్చు. స్కాల్పింగ్ అంటే ఏంటి? 10 to 15 పాయింట్స్ నిఫ్టీ నుంచి తీసి మనం బయటపడాలి అంతే. 10 to 15 పాయింట్స్ మన టార్గెట్ రాగానే మనం బయటకు వచ్చేసేయాలి. సో అది మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 10 to 15 పాయింట్స్ అంటే నాట్ ఎ జోక్ కదా. ఇప్పుడు 650 నిఫ్టీ లాట్ సైజ్ ఎంత మనకి? 65. ఒక 10 పాయింట్స్ వచ్చి మనకు ప్రాఫిట్ ఎంత? 650 రూపీస్ పర్ లాట్ వస్తుంది. 2 లాట్స్ తీసుకుంటే 1500, 1300. అక్కడ నుంచి మన డే ఇంకా చాలు, వద్దు ఇంకా అయిపోయింది అక్కడ. సో ఇలా అక్యురేట్గా ఎలా చేయాలి అనేది నేను రోజు దీనిపైనే ట్రేడ్స్ నేను ఇస్తున్నాను చూడండి. సో ఇంతవరకు ఇన్ని రోజులు మన సెటప్ ఏంటంటే, ఫస్ట్ మనము ఈ బాక్స్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైనే మనకి అన్నీ చెప్పేస్తుంది. ఈ లైనే మనకి అన్ని చెప్పేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈ లైన్ పైకి వచ్చే వరకు చూడాలి. చూడండి, మంచిగా చెప్తాను వినండి. ఫస్ట్ ఈ లైన్ మనకి పైకి వచ్చే వరకు చూడాలి. ఓకే, ఇక్కడ లైన్ ఉంది కదా, పైకి వచ్చే వరకు చూడాలి. ఇక్కడ పైకి వచ్చిందంటే ఇంకా నేను బయింగ్ అనేది స్టాప్ చేస్తాను. ఓకే, ఈ లైన్ పైకి వచ్చింది, బయింగ్ అనేది స్టాప్ చేసేస్తాం. మరి స్టాప్ చేసి ఏం చేస్తారు సార్ అంటే, ఇది చూస్తాను. ఇక్కడ నా సెటప్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్ కింద రెడ్ కింద ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ కింద రెడ్ కింద బ్లూ కింద గ్రీన్. ఇది అయినప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అవుతాను. ఓకే, ఇక్కడ ఎంటర్ అవుతాను అండ్ సీ ద టార్గెట్. వండర్ఫుల్ టార్గెట్. స్టాప్ లాస్ ఏంటి? కొంచెం భయపడే వాళ్ళు స్టాప్ లాస్ రెడ్ పెట్టుకోవచ్చు, కొంచెం ధైర్యంగా ఉండే వాళ్ళు స్టాప్ లాస్ బ్లాక్ పెట్టుకోవచ్చు. అయితే నిన్నటి వరకు ఇలా ఉండేదన్నమాట. సో చాలా మంది సార్ దీన్ని కొంచెం ఈజీ చేయగలుగుతారా, మాకు కొంచెం కలర్ఫుల్గా చేయగలుగుతారా అంటే, మాకు కొంచెం లైన్ టు లైన్ చూసుకోవాలంటే కష్టం అవుతుంది, కొంచెం ముందే ఎంట్రీ కావాలంటే నేనేం చేశానంటే జస్ట్ ఇది యాడ్ చేశాను అంతే. చూడు, అంతే, సేమ్ టు సేమ్. మళ్ళీ ఈసారి ఇంకో కొత్త ఇండికేటర్ తీసుకొచ్చిండు అనుకోవద్దు. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ ఎంట్రీ అవుతాను. రెడ్ లైన్ ఉన్నంత వరకు నా ప్రాఫిట్ అనేది చేస్తాను. ఇక్కడ బై సింబల్, సెటప్ సింబల్ అట్లా ఏం లేదు, బ్యూటిఫుల్గా మీకు వచ్చేస్తుంది. అంటే నమ్మకపోవచ్చు, సార్ ఎలా వర్క్ అవుతుంది సార్, ఇలా మాకు షాకింగ్ ఉంది అనుకోవచ్చు. సో ఇది నా సెటప్ అనమాట. ఇక్కడ చూడండి నా కండిషన్స్ ఏంటి. ఒకవేళ బై అయితే కండిషన్స్ ఏంటంటే, ఈ లైన్ ఉంది కదా, లైన్ ఎక్కడో చోట కింద తగలాలి. ఓకే, తగిలిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇంకా సెల్లింగ్ అనేది ఆపేస్తాను అనమాట. అంటే ఫ్రెష్ ఎంట్రీస్కి నేను చెప్తుంది. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు తీసుకుంటాను బై ఎంట్రీ? ఇక్కడ టచ్ అయిపోయింది కదా, చాలాసార్లు టచ్ అయిపోయిన తర్వాత బ్లాక్ పైన రెడ్ పైన బ్లూ పైన గ్రీన్. బ్యూటిఫుల్. ఇన్ని పాయింట్స్ కూడా మీకు గ్యారంటీ ఇవ్వట్లేదు. 10 to 15 పాయింట్స్ తీసుకుని బయటకు వచ్చేసని చెప్తున్నా. సో ఇప్పుడు ఈ సెటప్ వల్ల ఏమైంది, ఇంకా ఫాస్ట్గా మనకి ఈజీ మెథడ్లో మనకి సెటప్ అనేది అయిందండి. సో కొంచెం దాన్ని ఈజీ చేశాను అంతే. మళ్ళీ మీరు భయపడి సార్ ఇది కొత్త సెటప్ అనుకోవద్దు. ఓకే, ఇది నేను ఎక్స్టెన్షన్ తర్వాత మీకు మెల్లిమెల్లిగా ఇస్తాను. సో ఇది చాలా బాగుంటుంది. సో ఎవరికైనా సార్ ఇది మాకు కావాలి సార్, ఇది ఒక్కసారి మేము అంటే నిజంగా మేము లైవ్లో చూస్తామంటే చూడండి, ప్రాబ్లం లేదు. లైవ్లో నేను లైవ్లో రోజుకి వస్తాను, గూగుల్ మీట్కి వస్తాను, ఏదో ఇండికేటర్ కానీ ఏదైనా ఇచ్చేసి నేను ఎప్పుడు బయటకు వెళ్ళను. సో ఐ ఆల్వేస్ స్టే. నేను ఒక ఇండికేటర్ ఇచ్చానంటే ఆ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందో చూపించే వరకు కూడా ఐ ఆల్వేస్ దేర్, అందరికీ తెలుసు. సో ఇక్కడ ఎవరికైనా ఇండికేటర్ కావాల్సి నాకు 7995010151 వాట్సాప్. ఓకే, నో కాలింగ్, వాట్సాప్ చేయండి. కాలింగ్కి వేరే నెంబర్ ఉంది, కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. సో ఇది నేను చెప్తున్నా, ఇది మీరు డెఫినెట్గా బ్లైండ్గా నమ్మేసేయచ్చు. ఎందుకు సార్ ఇంత ఎలా చెప్తున్నారంటే, మీకు స్టాప్ లాస్లో కూడా ఉంటాయి, కాకపోతే ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక 1 or 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇది ఎంత మీరు అన్ని చెత్త ఛానల్ అన్ని అది ఫాలో అయ్యే బదులు ఈ టెక్నిక్ ఊరికే ఈ బ్లూ రెడ్ ఫాలో అవ్వద్దు. ఇక్కడ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఊరికే బ్లూ రెడ్ ఫాలో అయినా కూడా మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. కానీ సార్ నాకు ఇంకా అక్యురేట్గా ట్రేడ్ కావాల్స్తే మాత్రం ఈ సెటప్ కింద బాక్స్ సెటప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది, ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ ఒక్కసారి ఈ లైన్ టచ్ అయిందంటే ఇంకా నేను బయింగ్ చేయను, బయింగ్ ఆపేస్తాను. ఓకే, ఈ లైన్ టచ్ అయిందంటే నేను బయింగ్ చేయను, బయింగ్ ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ బయింగ్ అయిపోయింది.
సో ఈ లైన్ టచ్ అయితే నేను ఏం చేస్తాను, ఓపికతో వెయిట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఇక్కడ రెడ్ మారింది కదా, ఈ రెడ్ మారగానే దీనిపైన కొంచెం స్టాప్ లాస్ పెట్టేసుకొని ఎంటర్ అయిపోతా. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ అయిపోతుంది కదా, సో 50 పాయింట్స్ వస్తుంది. నేను ఇచ్చే ప్రామిస్ ఎంత, ఓన్లీ 15 పాయింట్స్ మాత్రమే మీకు నేను ప్రామిస్ ఇస్తున్నాను. ఓకే చూడండి ఇక్కడ సార్, మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మరి బ్లూగా మారింది కదా అంటే డెఫినెట్గా ఇక్కడ బ్లూ మారింది, ఎంటర్ అవ్వండి. ఇక్కడ మీ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ హై అయింది కదా అంటే, ఇంకోటి దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయమ్మా. ఏంటంటే 9:30కి ముందు ట్రేడ్ చేయొద్దు. అండ్ 3 రూల్స్ చెప్తాను. 9:30కి ముందు ట్రేడ్ చేయొద్దు, 2:45 తర్వాత నో ట్రేడ్స్. వెరీ స్ట్రిక్ట్. నిఫ్టీలో ఇది క్లియర్ ట్రేడ్. ఈ లోపలనే ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ సెటప్ అయినా సరే 2:45 తర్వాత పని చేయదు. ఎందుకంటే అందరూ ట్రేడ్ ఎగ్జిట్ అవుతారు ఇంట్రాడే ట్రేడ్స్. 9:30 తర్వాత అండ్ 2:45 ఈ టైమింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో మీకు దేంట్లో అంటే ఇప్పుడు లైవ్ ట్రేడ్ ఒకటి చూద్దాము, బీటీసీ కూడా చూపిస్తాను. ఊరికే మాటలు చెప్పడం కాదు. ఓకే చూడండి, లైవ్ ట్రేడ్ బీటీసీయు. ఇంకా మీరు ఏం చేయొద్దు, ఇంకా మీరు అసలు కన్ఫ్యూజన్ లేదు. చూడండి బీటీసీ, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, ఐ కెన్ సీ ఫుల్ ప్రాఫిట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ అయ్యాను బ్లైండ్. ఇక్కడ పైకి వస్తే భయపడొద్దు, అంటిల్ అన్లెస్ బ్లూ తర్వాత భయపడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ పైకి వచ్చేసింది అంటే నేను ఏం చేయాలి, ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చూడాలి. సో ఇక్కడ నీకు సిగ్నల్ వచ్చేసింది అండ్ సెల్లింగ్ అంటూ సూపర్ వచ్చేసింది. సో బిట్ కాయిన్లో 100 పిప్స్ అంటే చాలా ఎక్కువ. బిట్కాయిన్లో చాలా ఎక్కువ. చూడండి ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇక్కడ టచ్ అయిందంటే నేను ఏం చేస్తాను, ఓకే బయింగ్కి మాత్రమే నేను చూస్తాను అనుకుంటాను. సో బయింగ్కి చూసేసి బ్యూటిఫుల్గా వచ్చేసింది. చూడండి మీరు ఎన్నో చెప్తున్నా కదా, ఊరికే ఇండికేటర్స్ చాలా చూసుంటారు, కానీ నేను చెప్తున్నా కదా, దిస్ ఇండికేటర్ యూ నెవర్ సి. ఇండికేటర్ కాదు, ఇది సెటప్. అందుకే 100 సార్లు చెప్తున్నా, మళ్ళీ ఇండికేటర్ అనేది పెట్టొద్దు. ఇది ఇండికేటర్ అస్సలు కాదు, ఇది టోటల్గా సెటప్. ఐ కాల్ ఇట్ యాజ్ అ సెటప్. ఓకే ఇది కంప్లీట్గా సెటప్ అనమాట. ఎందుకంటే ఇది చూడండి, నేను ఇవన్నీ దీంట్లో కన్సిడర్ చేశాను, ఏదో ఊరికే టైం పాస్కి చేయలేదు. దీనికి వెనకాల చాలా కోడ్ అంటూ ఉందన్నమాట. సో ఆ కోడ్ యూజ్ చేసి నేను క్లియర్గా చేశాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా నేను లైవ్ చూపించిన తర్వాత ఒక 2 రోజులు అబ్జర్వ్ చేయండి. నా ఇప్పుడే ఏం పర్చేస్ చేయొద్దు, లైవ్లో అబ్జర్వ్ చేసిన తర్వాతనే పర్చేస్ చేయండి. నాది గ్యారంటీ. మీరు ఒక 10 రోజులు లైవ్ చూడండి, దాని తర్వాతనే పర్చేస్ చేయండి. ఇప్పుడు ఏం పర్చేస్ సార్, ఇక్కడ బ్లూ వచ్చింది కదా అంటే చూడండి, ఇక్కడ బ్లూ వచ్చింది కానీ ఇక్కడ కింద తగలలేదు మీకు ఎక్కడ కూడా. ఈ తగిలితే నేను అప్పుడు కన్సిడర్ చేస్తాను, అప్పటి వరకు నో ట్రేడ్. కింద తగిలితేనే మీరు ఇక్కడ బయట